అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 6 మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి ఏర్పడింది. ఈ సందర్భంగా గణపతిని ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి నెలలో కూడా బహుళపక్షంలో చవితి తిథి ఉన్నప్పుడు సంకష్టహర చతుర్థి వస్తుంది. సంకష్టం అంటే పెద్ద కష్టం. అలాంటి ఏ కష్టం ఉన్నా సరే ఈ చతుర్థి వ్రతం చేయగలిగితే ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎంతోమంది ఈ వ్రతం చేసి తమ కష్టాలను తొలగించుకున్నారు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి నెల అయిన జనవరిలో మంగళవారం రోజు చవితి తిథి ఉంది. అంటే ఎప్పుడైనా సరే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడినే అంగారకుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి మంగళవారానికి అధిపతి అయిన అంగారకుడి రోజున బహుళపక్షంలో చవితి తిథి ఉండి సంకష్టహర చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. మామూలు సంకష్టహర చతుర్థికి అంగారక సంకష్టహర చతుర్థికి తేడా ఏమైనా ఉందా? ఫలితంలో ఏమైనా తేడా ఉంటుందా? పూజల్లో ఏమైనా తేడా ఉంటుందా అంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే మామూలు సంకష్టహర చతుర్థి కన్నా ఈ అంగారక సంకష్టహర చతుర్థికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అంగారక సంకష్టహర చతుర్థి రోజున పురాణాల్లో కూడా చాలామంది గణపతిని పూజించి అద్భుత ఫలితాలు పొందారు. అందులోనూ చాలామందికి ఈ కలియుగంలో కుజదోషాల వల్ల పెళ్లిళ్ళు ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రాపర్టీస్ పరంగా మోసపోవడం, అప్పులు ఎక్కువగా అవ్వటం, బ్యాంకు లోన్లు రాకపోవడం ఇలాంటి సమస్యలు ఈ కలియుగంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే శక్తి అంగారక సంకష్టహర చతుర్థికి ఉంటుంది. అందుకే మామూలు సంకష్టహర చతుర్థి కంటే ఈ అంగారక సంకష్టహర చతుర్థి కొంచెం ఎక్కువ శుభ ఫలితాలను కలిగింపచేస్తుంది. బాగా శక్తివంతమైనదని చెప్పుకోవాలి. కాబట్టి వివాహ, దాంపత్య సమస్యలు, అప్పులు, శత్రువులు, కోర్టు కేసులు, బ్యాంకు లోన్లు వీటి పరంగా ఏ టెన్షన్స్ ఉన్నా అవన్నీ పోవాలంటే ఈ అంగారక సంకష్టహర చతుర్థి జనవరి 6వ తేదీ గణపతిని ప్రత్యేకంగా పూజించండి. ఆ ప్రత్యేకమైన పూజ చేస్తే గణపతి అనుగ్రహం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. మరి అంగారక సంకష్టహర చతుర్థి రోజు గణపతిని ఎలా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 6వ తేదీ మంగళవారం నాడు అంగారక సంకష్టహర చతుర్థి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన చతుర్థి. ఈ రోజున చేసే గణపతి పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభించి అదృష్టం, ఐశ్వర్యం వరిస్తాయి. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతిని పూజించాలి. పూజ చేసేవారు చక్కగా తలస్నానం చేయాలి. స్నానం చేసే నీళ్లల్లో నల్ల నువ్వులు వేసి వాటితో స్నానం చేయాలి. పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని దీపారాధన చేయాలి. గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మందార పూలు ఒకటి. మందార పూలతో గణపతిని పూజిస్తే మీ వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. సంకష్టహర చతుర్థి పూజలో గణపతికి ముడుపు కట్టాలి. అంటే సాయంత్రం మనం పూజ చేయాలి, పొద్దున్నే ముడుపు కట్టాలి. ముడుపు ఎలా కట్టాలంటే ఒక కొత్త ఎరుపు రంగు రవికెల బట్ట తీసుకొని అందులో పసుపు, కుంకుమ చల్లి 3 దోసెళ్లతో బియ్యం వెయ్యాలి. తర్వాత అందులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 3 తమలపాకులు దక్షిణ వేసి మూట కట్టి గణపతి విగ్రహం దగ్గర కానీ ఫోటో దగ్గర కానీ పెట్టి గణపతికి 21 ప్రదక్షిణాలు చేయాలి. చేసి స్వామి, ఈరోజు నేను ఫలానా కోరికతో ఈ వ్రతం చేస్తున్నాను, అందుకే ఈ ముడుపు కట్టుకున్నాను. నా వ్రతం సవ్యంగా సాగేటట్లు చేసి నా కోరిక తీర్చు అని నమస్కారం చేసి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇంకో నియమం ఏమిటి అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు లాంటివి తీసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఏమైనా తినవచ్చు. ఈ రోజున చేసే ఉపవాసాలకు మీకు, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ కుటుంబంపై గణపతి అనుగ్రహం ఉంటుంది. ఆ రోజంతా అనవసరమైన ఆలోచనలు చేయకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో గణపతి ధ్యానం చేయండి. అప్పుడు సూర్యాస్తమయం అయ్యాక తలస్నానం చేసి దీపం వెలిగించి తోరాలు కట్టుకొని ఈ వ్రతం ప్రారంభం చేయాలి. మళ్ళీ తర్వాత రోజు ఉదయం దేవుడికి పూజ చేసేదాకా తోరాలు ఉంచుకోవాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకోండి. అలాగే అక్షింతలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఒక రాగి చెంబులో
చెంబులో నీళ్లు పోసి మీ పూజా గది ఈశాన్యంలో పెట్టుకోండి. నైవేద్యానికి బెల్లం పరమన్నం మరియు 21 మోదకాలు కానీ 21 ఉండ్రాళ్ళు కానీ చేయాలి. బెల్లం పరమన్నం మనం ముడుపు కట్టిన బియ్యంతో చేయాలి. ముందుగా పూజ గదిలో ఉన్న ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును ఇప్పతీసి ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇంకో నియమం ఏమిటి అంటే వ్రతం చేసే రోజు మరియు ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. మద్యం, మాంసం ముట్టుకోకూడదు. గణపతికి జిల్లేడు ఆకులు అంటే చాలా ఇష్టం. అందులోనూ సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు అంగారక సంకష్టహర చతుర్థి రోజు తప్పకుండా మీరు జిల్లేడు పూలు, జిల్లేడు ఆకులు గణపతి పూజలో ఉంచాలి. కాబట్టి పూజ చేసుకునే దగ్గర చక్కగా ముగ్గు వేసుకున్నాక 21 జిల్లేడు ఆకులు తెచ్చుకోండి. ఈ 21 జిల్లేడు ఆకులు కూడా మీరు పూజ చేసుకునే పీట మీద ఏర్పాటు చేసుకోండి. 21 జిల్లేడు ఆకులే ఎందుకంటే గణపతికి 21 అంకె అంటే చాలా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజు కూడా మనం ఏకవింశతి పత్ర పూజ అనే పేరుతో 21 పత్రాలతో గణపతిని పూజిస్తాం. దానికి ప్రత్యేకమైన కథలు కూడా ఉన్నాయి. కాబట్టి గణపతికి 21 ఇష్టమైనటువంటి సంఖ్య. కాబట్టి 21 జిల్లేడు ఆకులు తెచ్చుకోండి. పీట మీద ఆ 21 జిల్లేడు ఆకులు ఏర్పాటు చేయండి. 21 జిల్లేడు ఆకుల మీద గంధం బొట్లు పెట్టండి. ఈ 21 జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహం ఉంచాలి. ఏ గణపతిని ఉంచాలి అంటే అంగారక సంకష్టహర చతుర్థి అంటే శ్వేతార్క గణపతిని ఉంచండి. చాలా శక్తివంతమైనటువంటి గణపతి విగ్రహం ఏదైనా ఉందంటే అంగారక సంకష్టహర చతుర్థి రోజు అది శ్వేతార్క గణపతి విగ్రహమే. అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహం. ఇది అద్భుతం. ఇది లేని వాళ్ళు ఏ గణపతి విగ్రహం అయినా ఆ పీట మీద జిల్లేడు ఆకుల మధ్యలో ఉంచుకోండి. కానీ శ్వేతార్క గణపతి ఉంటే మాత్రం, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి ఉంటే మాత్రం శ్వేతార్క గణపతినే ఉంచండి. ఎందుకంటే ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు శ్వేతార్క గణపతినే పూజించాలి. 21 జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్క గణపతి విగ్రహం ఉంచి ఆ శ్వేతార్క గణపతికి కూడా చక్కగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి 21 జిల్లేడు పూలు తీసుకొని ఒక పూల మాలికలాగా చేసి ఆ 21 జిల్లేడు పూల మాలిక గణపతి విగ్రహానికి అలంకరించండి. 21 జిల్లేడు ఆకులు, వాటి మధ్యలో శ్వేతార్క గణపతి, మళ్ళీ ఆ శ్వేతార్క గణపతికి 21 జిల్లేడు పూల దండ. మళ్ళీ పూజ చేసేటప్పుడు కూడా జిల్లేడు పూలతో పూజ చేయాలి. జిల్లేడు పూలు వేస్తూ ఒక మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనుకుంటూ 21 జిల్లేడు పూలతో పూజ చేయండి. వ్రతం ఎలా చేయాలంటే ముందుగా ఆచమనం, సంకల్పం, కలశ సంప్రదాయం ఉంటే కలశం పెట్టుకోండి. లేకపోతే పంచపాత్రనే కలశంగా పెట్టుకోండి. తర్వాత పసుపు గణపతిని పెట్టుకొని పసుపు గణపతికి విఘ్న నివారణ కోసం పూజ చేయాలి. తర్వాత షోడశోపచార పూజ చేయాలి. తర్వాత గణపతికి అంగ పూజ చేయాలి. తర్వాత ఏకవింశతి పుష్ప పూజ అంటే ఏదైనా ఒక రకం పుష్పం 21 తీసుకోండి. లేదు అంటే 21 రకాల పుష్పాలను తీసుకొని గణపతికి పూజ చేయాలి. ఇలా 21 రకాల పుష్పాలు దొరకనప్పుడు ఏదైనా ఒక రకం పుష్పాన్ని 21 పువ్వులు తీసుకొని ఈ ఏకవింశతి పుష్ప పూజ నామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని సమర్పించండి. తర్వాత ఏకవింశతి పత్ర పూజ అంటే మనం వినాయక చవితి రోజు పత్రాలు తెచ్చుకుంటాం. అలాగే అలాంటి పత్రాలు 21 రకాలు తెచ్చుకోవాలి. అది దొరకలేదు అంటే కనుక గరికనైనా తెచ్చుకోవచ్చు. గరికతో పూజను చేయవచ్చు. తర్వాత వినాయక అష్టోత్తరం చదవాలి. తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు, అంటే 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోవాలి. తర్వాత గౌరీ పూజ చేయాలి. గౌరీ పూజ అయ్యాక పంచోపచార పూజ అంటే ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం, నమస్కారం అన్నమాట. తర్వాత దూర్వాయుగ్మ పూజ అంటే గరికని, మనం తెచ్చుకున్న గరికని 11 భాగాలు చేసి 11 నామాలు చదువుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గరిక భాగం సమర్పించాలి. తర్వాత వ్రత కథలు చదువుకోండి. ఆ తర్వాత స్వామివారికి అర్ఘ్యాలు ఇవ్వాలి. గణపతికి 12 సార్లు అర్ఘ్యాలు ఇవ్వాలి. చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యాలు ఇవ్వాలి. అంటే గణపతికి అర్ఘ్యాలు ఇచ్చేటప్పుడు పువ్వులు, అక్షింతలు, నీళ్లు చేతిలోకి తీసుకొని శ్లోకాలు చదువుకుంటూ అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అలాగే తర్వాత ఆరు బయటకు వచ్చి చంద్రుడి దగ్గర చూస్తూ చంద్రుడికి కొంచెం తెల్ల బియ్యం, అంటే అక్షింతలు కాకుండా మామూలు తెల్ల బియ్యాన్ని తీసుకొని ఆవు పాలు పోసి చంద్రుడికి, రోహిణీదేవికి కలిపి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇది ఈ వ్రతం చేసే పద్ధతి. ఇక గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ అంగారక చతుర్థి నాడు గణపతిని పూజించే భక్తులు గణపతికి గరికను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఈ సంకష్టహర చతుర్థి నాడు 21 యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాలగా తయారు చేయండి.
ఈ యాలకుల మాలను గణపతి చిత్రపటానికి వేయండి. గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే మీ ఆదాయం పెరుగుతుంది. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలక మాలను మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ వ్రతాన్ని చేసేవారు సంకష్టహర చతుర్థి వ్రత కథను ఖచ్చితంగా చదవాలి లేదా వినండి. ఈ కథకు చాలా శక్తి ఉంటుంది. వ్రత కథ చదివిన తర్వాత చివరిగా గణపతికి హారతి ఇచ్చి గణపతికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని మీ వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతాన్ని చేసుకోలేని వారు ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి వినాయకుడికి 11 ప్రదక్షిణాలు చేసి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. గణపతి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఎంతో శక్తివంతమైన ఈ అంగారక చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళిన వారు వినాయకుడికి గరికమాలను సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి జన్మజన్మల అదృష్టం వరించి ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. గణపతి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. వ్రతం చేసుకోలేని వారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతుంటే ఈ సంకష్టహర చతుర్థి నాడు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి అరటి పండ్లను నివేదించండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. జిల్లేడు మొక్కలో వినాయకుడు నివసిస్తాడు కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి నాడు వివాహ ప్రయత్నాలు చేసేవారు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ శక్తివంతమైన చతుర్థి నాడు గోమాతకు పచ్చిగడ్డి ఆహారంగా తినిపించండి. సత్వరమే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అలాగే మనలో చాలామందికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. అలాంటి వారు ఈ సంకష్టహర చతుర్థి రోజున గోమాతకు బెల్లాన్ని తినిపించండి. మీ చేతుల మీదుగా ఆవుకు బెల్లాన్ని తినిపించి ఆవు పాదాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ సంకష్టహర చతుర్థి నాడు గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులను దానం చేయించండి. ఇక మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇక ఈ సంకష్టహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి ఉదయాన్నే స్నానం చేసేయాలి. ఎవరైతే ఉదయం 6 గంటల లోపల స్నానం చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఇక ఈ చతుర్థి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే నెల రోజుల్లోనే మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ చతుర్థి రోజున రుణగ్రహీత గణేశ స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది. మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ రోజున చేసే దానాలకు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఆపదలో ఉన్నవారికి, నిరుపేదలకు ఆహారాన్ని దానం చేసి పుణ్యాన్ని మూటగట్టుకోండి. ఈ అంగారక చతుర్థి రోజున ఈ విధంగా గణపతిని పూజించిన వారికి కష్టాలన్నీ తీరిపోయి తరతరాల ఐశ్వర్యం, అదృష్టం సిద్ధిస్తుంది. ఈ విధంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.